అందరికీ నమస్కారం అండి. అండ్ అక్కడ ఫ్రెండ్స్ అందరికీ పెద్ద హలో. ఒక 1 minute ఎక్స్ట్రానే మాడతాను. కొంచెం ఈ సినిమాకి నాకు ఇమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉంది. నేను మామూలుగా అందరితో సరదాగా అనుకుంది మాడతాను, కానీ నేను మాట్లాడడానికి భయపడే 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి మా గురుగారు గౌతమ్ మేనన్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినప్పుడు, రెండోది దిల్ రాజు గారు. ఎందుకు ఆయన ఉంటే నాకు ఆయనతో మాట్లాడడం టెన్షన్, చెమటలు పడేస్తాయి. దానికి చిన్న కారణం కూడా ఉందండి. మనందరికీ మనం పెరిగేటప్పుడు సినిమాల్లో చేయాలనో లేదా సినిమాలోకి రావాలనో ఏదో పాయింట్లో గ్యారంటీ కోరిక వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండేది. సో వెళ్ళి మామయ్య ఉన్నారుగా చెప్తాం అని చెప్తే, చిన్నప్పుడు ఆయన జోకు తీసుకున్నాడు కదా, సరదాగా చెప్తున్నాడు అని చెప్పి, కొంచెం ఎదిగాక చెప్పిన తర్వాత ఇదేంటి నిజంగానే చదువు అనేసి సినిమాలు అంటున్నాడు, వామ్మో కొంపలు ముంచేలా ఉన్నాడని చెప్పి చాలా అడ్వైస్ ఇచ్చారు. నేను వినలేదు. అప్పుడు నీకు ఇలా కాదు, కరెక్ట్ మనిషి దగ్గర తీసుకెళ్తానని చెప్పి దిల్ రాజు గారి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నాకు బిగ్గెస్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, నేను యాక్టర్ అవ్వడానికి పెద్ద ఇన్స్పిరేషన్ సినిమా ఆర్య. సో ఆర్య తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అక్కడ కూర్చున్నారు. నేను ఎక్సైట్మెంట్ తోలి కూర్చున్నాను. అరగంట క్లాస్ స్పీకర్ అండి, అరగంట గట్టి క్లాస్ స్పీకర్. సరిగ్గా చదువుకోవచ్చు కదా, నీకు అవసరమా, సినిమా అంటే ఈజీ కాదు. నాకేమో అర్థం కావట్లేదు, నాకు చెమటలు పడేస్తుంది. ఓకే సార్ అనుకుని బయటకు వచ్చి, లేదు ఇలా కాదని చెప్పి ఇంట్లో చెప్పుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్కి చేరా. అక్కడి నుంచి ఇంకా ఆడిషన్స్ అన్నీ చేసుకుంటూ ఫైనల్గా వచ్చి వడవర్ ఇవాళ ఏమైతే అయిందో అది అయిందన్నమాట. సో అలాంటప్పుడు దిల్ రాజు గారు నన్ను కేరింత కోసం పిలిచినప్పుడు ఎక్కడో అది ఈగో సాటిస్ఫాక్షనో లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అర్థం కాలేదండి. చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ లేదు కొత్త వాళ్ళతో వెళ్ళినప్పుడు అదొక ఇది. బట్ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక స్టార్ లాంచ్ అని చెప్పి కొత్త వాళ్ళు చాలా మందికి లాంచ్ చేసిన ఒక విషయం అనేది చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇలాగ ఆడిషన్ కోసం నేను ఎతికిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇంత పెద్ద సంస్థ దిల్ రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళకి లాంచ్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఒక అవకాశం, ఎంతోమంది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ థింగ్స్ ఫర్ మీ అబౌట్ దిస్ ఫిల్మ్. సో సినిమా ఎలాగో చిలాపియాను కాబట్టి అట్లీస్ట్ ఈ ఆడియో లాంచ్ అప్పుడు ఉండడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను ఇప్పటికి నేను. సెకండ్ సాయి కిరణ్ అడవి. సాయి అన్న నన్ను ఫస్ట్ నా కెరియర్లో ఆడిషన్ చేసింది సాయి అన్న, హ్యాపీ డే సినిమా కోసం. అప్పటికి ఆల్మోస్ట్ ఫైనల్ కూడా అయ్యింది, మన నిఖిల్ చేసిన క్యారెక్టరు. దాన్ని మనసులో పెట్టుకునే నా కేరింతలో నూకరాజ్ క్యారెక్టర్కి అడిగారు. ఇందాక నూకరాజ్ అంటున్నారే, ఆ క్యారెక్టర్ మాట. బ్రదర్ కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, యూ వెరీ లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్. అండ్ వాళ్ళ సెలక్షన్స్ రోజు చాలా బాగా చేశారు. అండ్ చాలా సాఫ్ట్ పర్సన్, చాలా మంచి పర్సన్, నాకు బాగా క్లోజ్ టు మై హార్ట్ సాయి అన్న. సో ఇక్కడ ఆయన ఫోటో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. And most importantly, while obviously star cast, Sumant, he's an already established actor. I love your energy levels, brother. And Tejaswi, first time she's debuting as a heroine with this film. Danto paatu Nokaraju, Siddharth, all the best to you guys. Chala meer anta kashtapaddaru antakanta adrishtam kuda meeku undi ilanti oka cinema tho launch avadam. Meeru ee cinema ki goppa technicians chaala mandi kudiraru. Ma Abbu Roy garu, ఆయన అంటే నాకు బాగా ఇష్టం. వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా మనమనే కుదిరింది. మా విజయ్ చక్రవర్తి గారు, అండ్ ఆఫ్ కోర్స్ మై డార్లింగ్ మిక్కీ. ఆయన ఎప్పుడైనా గట్టిగా మాడతారేమో ఇందో అంటే ఇందాక హలో చెప్పడం కూడా హలో 3 సార్లు చెప్పించుకున్నాను నేను. సో అంత సాఫ్ట్గా ఉంటారు ఆయన. సో దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఫర్ వేరియస్ రీజన్స్ అండి. డే 1 నుంచి కథ తెలిసిన వాళ్ళలో ఏంటో తెలియదు, బట్ అందరికీ నచ్చే సినిమా తప్పకుండా అవుద్ది. అండ్ ఇందాక చెప్పినట్టు దిల్ రాజు గారు బాగా ప్రేమించేసిన సినిమా. ఇంకో వ్యక్తి గురించి తప్పకుండా చెప్పాలి, హర్షిత్. తను కూడా ఈ సినిమాని బాగా ఎక్కువ ప్రేమించాడు, దిల్ రాజు గారి అన్న కొడుకు హర్షిత్. సో ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద లవ్ దే హ్యాడ్ ఫర్ దిస్ ఫిల్మ్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you for having me here. Thank you. Thank you.